నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వైద్య విద్య అంటే సామాన్యులకు అందుబాటులో లేనిది. ప్రతిభ ఉన్నప్పటికీ లక్షల పోసి కొనుక్కోవాల్సిన పరిస్థితులు. యాజమాన్య కోటాలో ఎక్కడికక్కడ వైద్య సీట్లను దారి మళ్లించి ఎవరు ఎక్కువిస్తే వారికి అన్న చందంలో వ్యాపారం చేయడం సాధారణ అంశం. ఇలాంటి విద్యను అభ్యసించి వైద్య వృత్తిలోకి వస్తున్న వారికి మనుషుల ఆరోగ్యాలతోనే కాదు, వారి ప్రాణాలతో చెలగాటమాడడానికి అవకాశం ఇచ్చినట్టే. ఎక్కడైనా అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరిగితే అతనొక్కడే నష్టం. కానీ ఇలాంటి వారి వల్ల సమాజానికే నష్టం. ఆ పరిణామాలతోనే వైద్య విద్య సీట్ల భర్తీలో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్రం. వైద్య విద్యలో కీలక మార్పులకు నాంది పలుకుతున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్ల రూపాయలతో దొడ్డిదారిన వైద్య విద్య సీట్లను కొనుక్కునే పరిస్థితులకు తిలోదకాలిస్తూ డీమ్డ్ యూనివర్సిటీలు సైతం కౌన్సిలింగ్ విషయంలో ఒకే ఛత్రంలోకి రావాలని ఎంసీఐ ఆదేశించడం వైద్య విద్య చరిత్రలో ఒక కీలక పరిణామంగా నిలిచిపోనుంది. వైద్య విద్య అంటే కేవలం ప్రతిభ ఉన్నవారికే పరిమితం. ఇది ఒకప్పటి మాట. ఎప్పుడైతే విద్యారంగంలో కార్పొరేట్ శక్తులు ప్రవేశించాయో అప్పట్నుంచి ప్రతిభ మూలన పడిపోయింది. లక్షలుంటేనే సీటు, లేదంటే అంతే. అంటే ప్రతిభతో సంబంధం లేదు. చేతిలో డబ్బులుంటే చాలు, కోరుకున్న చోట నచ్చిన విభాగంలో చేరే అవకాశం. ఓ విధంగా శంకర్దాదా ఎంబీబీఎస్లకు ఎక్కువగా అవకాశం ఉండేది. వాళ్లు వైద్యులుగా మారి సమాజంలో ఎలాంటి వైద్యం అందిస్తారో అందరికీ తెలిసిందే. పెట్టిన ఖర్చుని ఏ విధంగా తిరిగి రాబట్టుకోవాలన్న తపన తప్ప రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిద్దామన్న బాధ్యత కనిపించదు. అలాగని వాళ్లని తప్పుపట్టలేం. ఎందుకంటే లక్షలిచ్చి కొనుక్కున్న విద్య మరి. ఎంబీబీఎస్ చదువు కావాలంటే లక్షల రూపాయలతో పని. పీజీ పూర్తి చెయ్యాలంటే 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు దొడ్డిదారిన చెల్లించుకోవాల్సిందే. వీటికి కారణం ఆయా కాలేజీలు ఇష్టానుసారం సీట్లకు ధరను నిర్ణయించడమే. కానీ మధ్య జన సామాన్యం ఏమైపోవాలి అన్నదే ప్రశ్న. ఇక నుంచి అలాంటి పరిస్థితులు మారబోతున్నాయి. అందుకు తగ్గట్టుగా కేంద్రం తీసుకున్న నిర్ణయం వైద్య విద్యారంగంలో కీలక మార్పులు తీసుకురానుంది. ఇకపై కన్వీనర్, యాజమాన్య కోటా అన్న భేదం లేకుండా అన్ని సీట్లు ప్రభుత్వమే నీట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేసేలా ఎంసీఐ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులందాయి. ఈ సంస్కరణ ప్రక్రియను ఏప్రిల్లో జరిగే పీజీ సీట్ల భర్తీతో ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఈలోపు యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన రుసుముల మొత్తాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయాలే ఏర్పాట్లు చేసుకోవాలి. రెండు 2017-18 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లతో పాటు ప్రైవేటు, మైనార్టీ, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లోని ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్య సీట్లన్నింటినీ ఉమ్మడి కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటి వరకు ప్రైవేట్, మైనారిటీ, డీమ్డ్ విశ్వవిద్యాలయ కళాశాలల్లో వేర్వేరుగా భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు భిన్నంగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్ కళాశాలల కౌన్సిలింగ్ ను ఒకే వేదికగా నిర్వహించాలని కేంద్రం ఈ నెల 10న ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 13న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతీయ వైద్య మండలి నుంచి లేఖలు పంపారు. కేంద్రం నిర్ణయం ప్రకారం వైద్య విద్య కౌన్సిలింగ్ లో యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా అంటూ ప్రత్యేక కేటగిరీలు ఏమీ ఉండవు. 100% సీట్లు ఆన్లైన్ ద్వారా నీట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తారు. కేంద్రం నిర్ణయం వల్ల వైద్య విద్య సీట్ల భర్తీలో దళారీ వ్యవస్థ పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయనేది ఆశ. ఇది మనకి మొదటిసారిగా ఇటువంటి కౌన్సిలింగ్ మొదలవుతుంది కనుక దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కౌన్సిలింగ్ ప్రక్రియకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్టూడెంట్స్కి కూడా చాలా తేలిక అవుతుంది ఈ కౌన్సిలింగ్ వల్ల. అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. తర్వాత ఇండివిజువల్ కాలేజెస్ని వాళ్ళు అప్రోచ్ అవ్వక్కర్లేదు. అన్నీ కూడా ఏ కేటగిరీకి కౌన్సిలింగ్ ఎలా అవుతుందో బి కేటగిరీ కూడా అదే రకంగా కౌన్సిలింగ్ అయిపోతుంది కనుక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ విషయంలో కూడా చాలా క్లియర్గా ఉంటుంది అంతా. యూనివర్సిటీకి సంబంధించినంత వరకు కూడా ఈ కౌన్సిలింగ్ యూనివర్సిటీ ద్వారా అవుతుంది కనుక స్టూడెంట్స్కి కూడా మనం ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ అన్నీ కూడా బాగుంటాయి. ఇది చాలా మంచి పద్ధతి.
ప్రస్తుతం ఉన్న విధానాల ప్రకారం గత ఏడాది వరకు 50% సీట్లను కన్వీనర్ కోటా కింద, 35% యాజమాన్య కోటా సీట్లను ప్రభుత్వ అజమాయిషీలో ప్రైవేట్ యాజమాన్యాలతో కలిసి నీట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేశారు. మిగిలిన 15% కన్వీనర్ కోటా సీట్లను మాత్రం ఎన్ఆర్ఐ కోటా పేరుతో యాజమాన్యాలకే వదిలేసేవారు. అందువల్ల ఆ సీట్లు ప్రతిభతో సంబంధం లేకుండా గరిష్టంగా 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులు నివారించడం సహా దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో జరిగే కౌన్సిలింగ్ల గందరగోళాన్ని తొలగించడం కేంద్ర ఉద్దేశం. అందుకే ఇకపై సీట్లన్నీ తామే భర్తీ చేస్తామని, యాజమాన్యాల చేతిలో ఉన్న 50% సీట్లకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుమును మాత్రమే చెల్లించాలని ఎంసీఐ తన లేఖ ద్వారా తెలిపింది. ఈ కొత్త విధానాన్ని ముందుగా పీజీ సీట్ల భర్తీలో అమలు చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ విధానం వల్ల పేద విద్యార్థులు, ప్రత్యేకించి ప్రతిభ ఉన్న విద్యార్థులు మాత్రమే వైద్య విద్యను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది అంటున్నారు వైద్య విద్యార్థులు. ఇప్పుడు పీజీ సీట్ అనగానే మనం కొన్ని క్రోర్స్లో ఇన్వెస్ట్ చేసి తీసుకుంటున్నారు చాలామంది జనాలు. అది డెఫినెట్గా పోయి ఫీ స్ట్రక్చర్ అంతా ముందే అవైలబుల్గా వస్తుంది. మనకి చాలా తక్కువ కాస్ట్లోనే పీజీ సీట్స్ అనేవి అవైలబుల్గా వస్తాయి. దీనివల్ల డాక్టర్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరుగుతున్నారు. అండ్ వాళ్ళు కూడా మెరిట్ బేసిస్ మీద వస్తారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా ఎదురు వాళ్ళకి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది ఒక రెవల్యూషనరీ డెసిషన్ డెఫినెట్గా. గత విద్యా సంవత్సరం వరకు మైనారిటీ డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో వైద్య విద్య సీట్లను పూర్తిగా ఆయా యాజమాన్యాలే భర్తీ చేసుకునేవి. చేరిన విద్యార్థుల సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వానికి తెలియజేసేవి. ఈ వ్యవహారంలో ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తూ అక్రమంగా సీట్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటిని అడ్డుకోవడానికి ఒకే వేదికగా ప్రవేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యకు నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే ప్రవేశాలు నిర్వహించాలని తాజా లేఖలో ఆదేశించింది. ఏ తరహా వైద్య కళాశాలకైనా ఈ విషయంలో మినహాయింపులుండవని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే భర్తీ ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేసింది. పీజీ వైద్య విద్య తరగతులను మే 1న ప్రారంభించి అదే నెల 31తో మొత్తం ప్రవేశాల ప్రక్రియను ముగించాలని ఆదేశించింది. మనకి ఇమీడియట్గా జరిగేది పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్కి మన బీడీఎస్, మన డెంటల్ కాలేజెస్లో అడ్మిషన్స్ కూడా అవుతాయి అన్నమాట. అంటే ఎండిఎస్, ఎండిఎంఎస్ ఈ తరహా అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతాయి. ఇవన్నీ కూడా నీట్ బేస్డ్ అడ్మిషన్స్ కన్నా నీట్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఒక మెరిట్ లిస్ట్ తయారు చేసి ఆ రకంగా అడ్మిషన్స్ అవుతాయి. ఇదే టైప్ ఆఫ్ అడ్మిషన్స్ అండర్ గ్రాడ్యుయేట్స్కి, తర్వాత సూపర్ స్పెషాలిటీస్కి కూడా జరుగుతాయి. అంటే ఒక రకంగా మనం లాస్ట్ ఇయరే బి కేటగిరీ వాళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్లో ఈ రకమైన అడ్మిషన్స్ చేసాం యూనివర్సిటీ ద్వారానే. ఇప్పుడు అదే రకంగా మొత్తం ప్రైవేట్ సీట్స్ అన్నిటికీ కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ వైద్య విద్యకు సంబంధించి మొత్తం 1530 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో 1272 పీజీ సీట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి గతంలో 50% సీట్లను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసేది. మిగిలిన 50% సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకునే వెసులుబాటుండేది. ఇప్పుడు ఆ పరిస్థితికి చెల్లుచీటీ పలుకుతూ మొత్తం నీట్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేయనుంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని కళాశాలల్లో డెర్మటాలజీ, రేడియాలజీ, పీడియాట్రిక్స్, మెడికల్ ఆంకాలజీ వంటి పీజీ కోర్సులు ₹2.5 కోట్ల పలుకుతున్న సందర్భాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండదని అధికారుల భావన. ఈ పీజీ సీట్స్లో అయితే ఏమిటంటే 50-50 ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సీట్స్ అన్నింటిలో కూడా 50% గవర్నమెంట్ సీట్స్ అవుతాయి, 50% ప్రైవేట్ సీట్స్ అవుతాయి. ఆ పద్ధతిలో ఈసారి ప్రైవేట్ కాలేజెస్కి ఎక్స్ట్రా సీట్స్ వచ్చేది చాలా తక్కువ వాటిలో ఉంటుంది. 1-2 కాలేజెస్లో తప్ప ఎక్కువగా వాటికి రాలేదు కనుక మెయిన్గా గవర్నమెంట్ కాలేజెస్లో ఇప్పుడు రాబోయే సీట్స్కే మనం సీట్ మ్యాట్రిక్స్ తయారు చేయవలసి ఉంటుంది. 2 ఏళ్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎంసీఐ సమన్వయంతో గ్రాడ్యుయేషన్, పీజీ సీట్ల పెంపు భారీగా జరుగుతోంది. 2016-17 బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన 5000 పీజీ మెడికల్ సీట్ల లక్ష్యాన్ని ఎంసీఐ త్వరలోనే చేరుకోనుంది.
ఈ సంస్కరణల్లో భాగంగా 2017-18 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 4,000కు పైగా కొత్త పీజీ వైద్య విద్య సీట్లకు ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్త సీట్లతో కలిపి దేశంలోని మొత్తం పీజీ వైద్య విద్య సీట్ల సంఖ్య ప్రస్తుతం 35,117కు చేరింది. పీజీ సీట్ల పెంపు కోసం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో క్లినికల్ సబ్జెక్టుల్లో అధ్యాపకుడు విద్యార్థుల నిష్పత్తిలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఇది కూడా దేశంలో వైద్య విద్యకు ఊతం కల్పిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎంసీఐ తీసుకున్న నిర్ణయం ప్రకారం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ర్యాంకుల ఆధారంగా పీజీ, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సహా అన్ని పీజీ వైద్య సీట్లు ఏకీకృత ఉమ్మడి కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. ఈ మేరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2000, గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 1997 చట్టాలకు సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. 2016-17లోనే బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లు వైద్య విద్య ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సిలింగ్ నే నిర్వహించాయి. జూన్లో జరిగే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లోనూ ఎంసీఐ విధించిన తాజా విధానాన్నే దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుంది. దేశంలో 460 కళాశాలల్లో 63,985 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరి యాజమాన్యం అన్ని వసతులు కల్పించాలి. మెడికల్ కాలేజెస్లో ఖర్చుతో కూడిన పని. మరి వాళ్ళు ఆదాయం ఒకవేళ పొరపాటున తగ్గితే ఎలా ఉంటుంది రేపు పరిపాలన, అంటే ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఒక దృష్టితో మనం ఆలోచించాల్సిన విషయం. ఇది యాజమాన్యాలు వాళ్ళు చూస్తారు. స్టూడెంట్స్ విషయానికి వస్తే మరి చాలా వరకు మెరిట్ రావడానికి ఆస్కారం ఉంది. సమాజం మీద ఎలా ఉంటుందంటే న్యాచురల్గా ఏ రకంగానైనా సరే తక్కువ మార్కులు వచ్చిన వాడికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడు మంచి డాక్టర్ అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది సమాజం మీద మంచి వైద్యులను తయారు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రభుత్వమే చేపట్టడం వల్ల ప్రైవేట్ కళాశాలల నుంచి రుసుముల పెంపుపై తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగునాట ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో కన్వీనర్ కోటా 50% సీట్లకు 10,000, 35% యాజమాన్య కోటా సీట్లకు 11 లక్షలు, మిగిలిన 15% ఎన్ఆర్ఐ కోటా సీట్లకు గరిష్టంగా ఏడాదికి 55 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంసీఐ నిర్ణయంతో ఫీజులు భారీగా పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక పీజీకి సంబంధించి ప్రస్తుతం 50% కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వం ఉచితంగా విద్య అందిస్తోంది. మిగిలిన 50% సీట్లకు యాజమాన్య కోటా కింద ప్రైవేట్ యాజమాన్యాలు 5.5 లక్షలు వసూలు చేయాలన్న నిబంధన ఉంది. ఇది ఇప్పుడు 5 రెట్లు పెరిగిన ఆశ్చర్యం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా వైద్య విద్య చదువుల్లో పారదర్శకత పెంచే ప్రయత్నం చేస్తున్న కేంద్రాన్ని అందరూ అభినందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. వైద్యంపై ఎంతో ఆశతో వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లడం అనుమానంగానే మారింది. కనీస సౌకర్యాలు లేమికి తోడు వైద్యుల నిర్లక్ష్యం, కొందరు సిబ్బంది లంచాల భాగోతం రోగుల ఉసురు తీస్తున్నాయి. ఎర్రగడ్డ జాతీయ ఆసుపత్రిలో 150 రూపాయల లంచం ఇవ్వలేని కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన అమానుష ఘటన సర్కారు దవాఖానాల పట్ల విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోంది. ఈ తరహా అమానవీయమైన ఉదంతాలు ఏ ఒక్క ఆసుపత్రికో ప్రాంతానికో పరిమితమైనవి కాదు. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపుగా ఇదే దారుణ పరిస్థితి. అసలు ప్రజా వైద్యానికి ఎందుకింత దైన్యం? నా భర్త కింద మీద అయితే కూడా ఎవరు పట్టించుకోలే, ఎవరు రాలే. ఆయన చచ్చిపోయినప్పుడు ఒక సిస్టర్ వచ్చింది. సిస్టర్ వస్తే కూడా ఆ సిస్టర్ ఇట్లా పట్టుకోలేదు, దూరం నుంచే లేవయ్యా సిస్టర్ వచ్చింది, లేవు నేను ఇట్లా చేయి ఊపితే కూడా ఆయన అన్నాడు, చచ్చిపోయాడు సార్. 2 సార్లు గిట్లా అన్నాడు సార్. ఆయన చచ్చిపోయే వరకు అన్నే ఉన్నా, నేను బయట రాలే.
ఇదే సార్. ఇంకా నాకు 4 పిల్లలు సార్. నేను ఆయనకు పట్టించుకోలేరు సార్. ఆయన చచ్చిపోయిండు. నా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి, నేను ఎట్లా ఉండాలి, నేను ఎట్లా తినాలి, నేను ఏం చేయాలి సార్? ఇది లంచం ఇచ్చుకోలేక భర్తను కోల్పోయిన ఓ మహిళ కన్నీటి గాథ. సర్కారు ఆస్పత్రిలో వ్యవస్థీకృతంగా మారిన అవినీతి జబ్బుకు పరాకాష్ట. మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఛాతీకి సంబంధించినవి చాలా ప్రమాదకరమైనవి. క్షయ వంటి ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే పేదలకు హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రే పెద్ద దిక్కు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే మనిషి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. కాని ఇక్కడి పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. రోగి ప్రాణానికి తప్ప ప్రతిదానికి ఓ ధర నిర్ణయించారు. రోగి అత్యంత దీనస్థితిలో కళ్ల ముందు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కొన్ని రాతి గుండెలు కనికరించవు. ఆస్పత్రి సిబ్బందికి పట్టిన డబ్బురోగం వల్ల వ్యాధిగ్రస్తులు ప్రాణాలు వదిలేస్తున్నారు. వీటికి తోడు ఆస్పత్రి భవనం మొదలుకొని కనీస సౌకర్యాలు కరువై రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎర్రగడ్డలో రోజుకు 150 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తుండగా 120 వరకు ఇన్ పేషెంట్లు నమోదవుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో పర్యవేక్షకుడు మాత్రమే పూర్తి స్థాయిలో ఉన్నారు. 2 ఆర్ఎంఓలు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. 3 ప్రొఫెసర్లు, 2 అసోసియేట్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా ఇంకా 1 అసోసియేట్, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 90 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కింది స్థాయిలో కూడా చాలా ఖాళీలున్నాయి. వార్డుల్లో బాయ్స్, నర్సులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యం సరిగా అందక, సరైన సదుపాయాలు లేక కొందరు రోగులు ఆస్పత్రి నుంచి ఉన్న పలంగా వెళ్లిపోతున్నారు. నా వైఫ్ బాగలేక తీసుకొచ్చిన ఎండిఆర్ పేషెంట్. ఆల్రెడీ లంగ్ ఒకటి డ్యామేజ్ ఉంది. ఈ వార్డు కూడా ఎండిఆర్ వార్డుకు వాడబోయలేడు ఇప్పటికీ. ఈ రోజున ఈ ఛాతీ వైద్యశాలలో ఆక్సిజన్ పరికరాలు లేవు, వెంటిలేటర్ పరికరాలు లేవు. ఈ విధమైనటువంటి పరికరాలే లేకపోతే ఈ రోజున ఈ ఆసుపత్రి నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుంది? పాత బూత్ బంగ్లా లాగా తయారైపోయి ఎవరు లేకుండా కూడా అటు ఈ హాస్పిటల్కి ఎవరైనా వైద్యులు చికిత్స చేయించుకోవాలంటే భయపడుతున్నారు. అలాంటి చెత్త వైద్యం ఇక్కడ చేస్తూ ఇటువంటి దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు నాదులు లేకుండా అయిపోయినారు. మాకు ఇక్కడ ఏది మంచిగా లేవండి. ఫుడ్ కూడా అసలు బాగాలేదు. బాత్రూమ్లు నీట్గా లేవు. అసలు చెండాలంగా ఉన్నాయి, అన్నీ చెండాలంగా ఉన్నాయి. మాకు డబ్బు లేకనే కదా మేము ఇక్కడికి వచ్చింది. మాకు మనీ ప్రాబ్లంతోనే కదా మేము ఇక్కడికి వచ్చింది. బతికిస్తారానే వస్తే చంపేస్తారు వీళ్ళు. గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పేదవాళ్లకు చాలా కరెక్ట్ వైద్యం చేపిస్తున్నామని చెప్పి చాలా చెప్పినప్పటికీ అంత ఆశపడి కూడా ఇక్కడికి వస్తే ఈ హాస్పిటల్లో కరెక్ట్ చూసుకోకపోవడం, పేదవాళ్ల దగ్గర వార్డు బాయ్లు కానీ వాళ్ళు వీళ్ళు డబ్బులు అడగడంతో ఆ నిర్లక్ష్య ధోరణితో ఈరోజు ఈ ఒక పేదవాడి ప్రాణం పోయింది. ఛాతీ ఆస్పత్రిలో వైద్యం కోసం రోగులు అడుగడుగున అవస్థలు పడాల్సి వస్తోంది. ఓపీ విభాగంలోకి వచ్చినప్పటి నుంచి వైద్యం చేయించుకునే వరకు అడుగడుగున సిబ్బంది చీత్కరింపే ఎదురవుతుంది. వైద్యులు సైతం క్షుణ్ణంగా పరిశీలించకుండానే పైపైనే చూసి పంపిస్తున్నారు. రోగులను స్ట్రెచ్చర్ పైన తీసుకెళ్లాలన్నా, వార్డులోకి షిఫ్ట్ చెయ్యాలన్నా ఓ రేటు నిర్ణయించారు. చేయి తడిపితేనే రోగులను పట్టించుకునేది. లేకపోతే ప్రాణాలు పోతున్నా అటువైపు కూడా రావడం లేదు. అసలే క్షయవ్యాధిగ్రస్తులకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి వారికి ఆక్సిజన్ పెట్టాలన్నా వార్డు బాయ్స్ ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేయడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అడ్మిట్ అయినాడు, 500 అడిగాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ 500 అడిగితే మేము ఇవ్వడానికి 50 రూపాయలు మా దగ్గర లేవు. 500 మేము ఎక్కడి నుంచి తెచ్చాం అంటే లేకపోతే మీకు ఎక్కడో తీసేస్తాం అంటే 200 రూపాయలు ఇచ్చాను సార్. నోరు కట్టుకొని 200 ఇచ్చాను. 200 ఇచ్చి తీసుకొని అనిచ్చి బండి విని తీసుకొస్తుంటే 150 అడిగారు. అక్కడ వార్డుకు MM1కు అయితే 50 రూపాయలు ఇచ్చా. ఏదైతే రోగులు ఈ గుడి అనుకొని నమ్ముకొని వస్తున్నారు వాళ్ళకి సరి బెడ్ మీద పండబెడితే డబ్బులు, స్ట్రక్చర్ గుంజితే డబ్బులు, అసంటి వైద్యము ఇలా అందిస్తున్నారు. ఛాతీ ఆస్పత్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రం ఎప్పుడో మూతపడింది. మంచినీటి కోసం ఓపీ విభాగం దగ్గరికి వెళ్లాల్సి వస్తోంది. ఆస్పత్రి పరిసరాలన్నీ దుర్గంధంగా మారాయి. చెత్త కుండీలు అందుబాటులో లేకపోవడం వల్ల రోగుల పరిసరాల్లోనే చెత్త పోగవుతోంది. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక రోగుల బంధువులకు కనీసం విశ్రాంతి తీసుకోవడానికి స్థలమే లేదు.
విశ్రాంతి గది నిర్మించినా అది శుభ్రంగా లేకపోవడం వల్ల పార్కింగ్ స్థలం చెట్ల కింద సేద తీరుతున్నారు. కొన్ని వార్డులు శిథిలావస్థకు చేరుకున్నా అందులోనే రోగులను ఉంచుతున్నారు. పేరుకే పెద్దాసుపత్రి, కనీసం హోటల్ కూడా లేదు. అల్పాహారం, తేనీరు తీసుకోవాలన్నా రోగులు కిలోమీటర్ దూరం వెళ్లి బయట ఉన్న హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆసుపత్రిలో రోగులకు వడ్డించే మధ్యాహ్న భోజనం అసలేమాత్రం బాగుండడం లేదు. హాస్పిటల్ గవర్నమెంట్దనే కదా ఇక్కడ అడ్మిట్ చేసుకుంది. అసలు ఆ అన్నం చూడండి, కుక్కలు కూడా తినేవి కాదు కదా, అసలు కోతులు కూడా తినేవి అనుకుంటా అన్నం. ఆ కూర, పప్పు, ఆ రొట్టెలు అయితే నిజంగా ఎందుకు చేస్తున్నారో ఈ గవర్నమెంట్. ఆ నర్సు, డాక్టర్ ఎట్లా పడితే అట్లా ఇక రా అని పిలుస్తుంది తెలుసా. అదే ఆ పద్ధతి. మేమన్నా ఇవి దగ్గర కడక తింటానికి వచ్చినామా? అన్నం మట్టి బాగోట్లేదు, చారు మట్టికి నీళ్ళు ఉంటుంది అన్న. చారు ఒకటి నీళ్ళు, అన్నం అస్సలు బాగోదు. ఏ గోళీలైనా మింగుదు గ్లూకోజ్ ఎక్కుతారు సార్. పెద్ద డాక్టర్ అయితే ఇవరకు రాలేదు. నాకు కూడా ఇక్కడ మంచిగా అనిపించలేదు. సరే నిన్న పడిపోతే గిడనే సీరియస్ కొద్దిగానే తక్కువ అవుతుందని ఇటు దగ్గర ఇచ్చిన సార్. ఇప్పుడు ఆపస్ ఎట్లా పోవాలో నాకు కూడా అర్థమైతలేదు. ఎర్రగడ్డలో టీబీ ఆసుపత్రిని 100 సంవత్సరాల క్రితం నిజాం కాలంలో నిజాముద్దీన్ ఫర్కుల్ ముల్క్ నిర్మించారు. ఆయన కూతురు పేరు మీద ఇరామ్నుమా ప్యాలెస్గా నామకరణం చేశారు. వారి కుటుంబంలో ఒకరికి క్షయ సోకడంతో అంటువ్యాధి అని భయపడి ఊరి చివర్లో ఉన్న ఈ భవంతిలో చికిత్స అందించారు. కాలక్రమంలో ఇది క్షయవ్యాధి నివారణా కేంద్రంగా మార్పు చెందింది. సుమారు 65 ఎకరాల సువిశాల స్థలంలో ఆసుపత్రిని నిర్మించారు. అప్పటి నుంచి 670 పడకలతో ఎంతో మంది రోగులకు క్షయ, ఇతర ఛాతీ సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తూ వస్తున్నారు. 1956లో అప్పటి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా కీమోథెరపీ విభాగాన్ని ప్రారంభించారు. ఆస్పత్రి ప్రాంగణంలో హెచ్ఐవి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఇదివరకు ఆస్పత్రిలో శ్వాసకోశ, అత్యవసర చికిత్సా విభాగం అందుబాటులో ఉండేది. పాత భవనం 100 ఏళ్లు దాటడం వల్ల అందులో నిర్వహణకు జీహెచ్ఎంసీ అడ్డు చెప్పింది. ఈ క్రమంలో శ్వాసకోశ అత్యవసర విభాగాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఇక్కడ వెంటిలేటర్ వైద్యం లేదు. నిర్వహణ లోపం వల్ల 670 పడకల ఆస్పత్రి కాస్త 150 పడకలకు పడిపోయింది. మందులు ఇస్తలేరు మేడము అంటే రోగమే సమజ్ కాలేదమ్మా మాకు ఎట్లిత్తుము అంటుండ్రు. 6 రోజులు అక్కడికి నీళ్ళం పరికెళ్ళి ఇక్కడ పంపిండ్రు. ఇక వాళ్ళేమో టీపీ వచ్చిందని చెప్పిండ్రు. వీళ్ళేమో మాకు టీపీ ఏది సమజ్ అవుతలేదు అంటున్నారు. సైన్ పెట్టుర్రి మీరు, ఆ మనిషిది భరోసా లేదంటే నేనన్నా నాకు ఇస్మత్, మీరు ఇచ్చే మందులు వేయండి, నాకు ఇస్మత్ ఉంటే బతుందేమో లేకుంటే వస్తుందేమో. తిననీకేనేమో నాష్టకు పోదామంటే పైసలు లేవా, ఈడ తిండి తిందామంటేనేమో ఎంతకు నోట్లకు పోదాది, ఎంతకు నోట్లకు పోదాది. మాకేం సౌకర్యం లేకపోతున్నది, మాకేమీ మంచిగా లేదు. ఇక నాకు ఎవరు లేరు, ఇక నాకు మంచిగా లేదు. తిండిలో నేను చచ్చిపోయేటట్లని వెళ్ళిపోతున్నాను. నేను ఇక ట్రీట్మెంట్ ఇవ్వలేక మేము వెళ్ళిపోతున్నాం. బాధలు భరించలేక, ఫుడ్ లేక బల్లిమీటికి డిశ్చార్జ్ చేయించుకొని వెళ్ళిపోతున్నాం మేము. వాష్రూమ్స్ అసలు బాగాలేవు. మళ్ళీ ఏమైనా అడిగితే పేషెంట్లని సరిగ్గా చూడట్లేరు. మన వీళ్ళు నర్సులు ఉన్నారు కదా, వాళ్ళైతే బెదిరిస్తున్నారు. వస్తున్నామా ఆగండి, ఏంది మీకు అంత తొందర ఏంది, అది ఇది అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అంత ప్రౌడ్ ఉంది. వాళ్ళు ఇక్కడ ఫ్రీ జీతం తీసుకుంటారు, ఏది ప్రభుత్వం జీతం తీసుకొని కూడా అంత పొగరుగా మాట్లాడుతారు. ఎర్రగడ్డ జాతీయ ఆసుపత్రిని జనరల్ ఆసుపత్రిగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి 2 ఏళ్లు దాటినా ఆ స్థాయి ఏర్పాట్లు చేయలేదు. జనరల్ ఆసుపత్రి అంటేనే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి. కానీ ఇక్కడ కేవలం ఛాతీ సంబంధిత వ్యాధులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రిని వికారాబాద్లోని అనంతగిరి వద్ద ఉన్న టీబీ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ప్రస్తుతం ఛాతీ ఆసుపత్రి గాంధీ, ఉస్మానియా మెడికల్ కళాశాలలకు రిఫరల్ ఆసుపత్రిగా ఉంది. వెంటిలేటరు మనం ఇదివరకు పాత బిల్డింగ్లో ఆర్ఐసీ కూడా వెల్ ఫ్లెడ్జ్డ్ ఆర్ఐసీ ఉండేది. అది క్లోజ్ చేయడం వల్ల మనం ఆర్ఐసీ కూడా మనం హ్యాండిక్యాప్ అయిపోయినాం. అయిపోయాక మనము ఇప్పుడు మనకు ప్లేస్ లేదు. ఎక్కడ ప్లేస్ క్రియేట్ చేసాము, కొంచెం ఏరియా గ్రహించి అక్కడ ఆర్ఐసీ స్టార్ట్ చేయాలని ప్లాన్ అవుతుంది. నా ఉద్దేశంలో ఒక వారం 10 రోజుల్లో అది ఫైనలైజ్ అవుతుంది. కార్పొరేట్కు ధీటుగా సర్కారు ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్టు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. ఈ తరుణంలో జాతి వైద్యశాలను అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిబ్బంది అవినీతిని అరికడుతూనే సౌకర్యాలలేమి, వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు వెంటనే పరిష్కరిస్తే పేద ప్రజలు ధైర్యంగా దవాఖానాలకు వచ్చి వైద్యం చేయించుకుంటారు.
లేకపోతే నిత్యం దగాపడుతూనే ఉంటారు. నిజానికి ఇది ఒక జాతీయ ఆస్పత్రి పరిస్థితి ఒక్కటే కాదు. కాకపోతే ఇక్కడ విషయం బయటకు పొక్కింది. మిగిలిన చోట్ల రావడం లేదంతే. అక్కడా ఇక్కడా అని లేకుండా కష్టంలో ఉన్న జనాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్న అవినీతి పరులకు తక్షణం అడ్డుకట్ట వెయ్యాలి. నిస్సహాయులైన వారిని ఇంకా నైరాస్యంలోకి నెట్టడం కాక జీవితంపై ఆశలు మిగిలేలా చేయాలి. వాళ్లు మనుషులే అన్న కనీస స్పృహను ఏ ఒక్కరూ మరువకూడదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.